السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا مولانا محمد بارك وسلم. అజ్ఞానభూతం ఆవరించి మార్గం తప్పిన వారు ముస్లిం సమాజంలోనూ మనకు కానవస్తారు. ఈ కోవకు చెందిన వారిలో నిరక్షరాస్యులు స్త్రీలు ఎక్కువగా ఉంటారు. వీరు చిత్తశుద్ధితోనే ఎన్నో పుణ్యకార్యాలు చేయడానికి ఉపక్రమిస్తారు. కానీ కలిమి తొయ్యబ అంటే ఏమిటో, అది కోరేదేమిటో తెలుసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. వారి ఆశయం లక్ష్యం గొప్పవే కావచ్చు, కానీ ఆచరణలో అజ్ఞానం అవివేకం చోటు చేసుకున్నాయి. అజ్ఞానం వల్ల మనిషి ఎన్నటికీ సాఫల్యం పొందలేడు. అజ్ఞానం మనిషిని కారు చీకట్లో నుండి కాంతి రేఖల్లోకి రానివ్వదు. అజ్ఞానం వల్ల మనిషి నమాజ్లో 2 సజ్దాలకు బదులు 3 సజ్దాలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. రోజా ఉపవాస వ్రతం పాటించే ఒకతను తెలియక ఎక్కువసేపు రోజా ఉండిపోతే ఎక్కువ పుణ్యం లభిస్తుందని తలిచి రాత్రి ఇషా నమాజ్ దాకా ఉపవాసాన్ని విరమించకపోతే దానివల్ల అతనికి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. పెచ్చు అతివాదంతో కూడిన ఇలాంటి ఆరాధనలు దైవ ప్రసన్నతను చూరగొన బదులు విడిచికొట్టవచ్చు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రతి ఒక్కటి సక్రమంగా చేయాలి.